వేదవతి ప్రసాదరావు ఇంటికి వస్తారు. కుటుంబ సభ్యులంతా వేదవతి ప్రసాదరావుని చూసి మీ గురించే అనుకుంటున్నాము. మాటల్లోనే వచ్చారు. మీకు నూరేళ్లు ఆయుషమ్మా అని వసంత వేదవతితో చెప్తూ ఉంటుంది. ఎక్కడికెళ్ళారత్తయ్య అని చెప్పి నిహారిక అడుగుతూ ఉంటుంది. అమ్మా మాతాశ్రీ దగ్గరికి వెళ్ళారంట కదా అని చెప్పి శ్రీకర్ అడుగుతూ ఉంటాడు. అవునరా శ్రీకర్, మాతాశ్రీ దగ్గరకు వెళ్ళాము అని వేదవతి అంటుంది. మాతాశ్రీ దగ్గరకు వెళ్ళారా? ఏమన్నారు అత్తయ్య అని నిహారిక అడుగుతూ ఉంటుంది. నిశ్చితార్థం ఎటువంటి అడ్డంకులు లేకుండా జరిగిపోవాలని ఏదైనా పరిష్కారం సూచించమని అడగటానికి మాతాశ్రీ దగ్గరకు వెళ్ళాము అని చెప్పి వేదవతి అంటుంది. పరిష్కారం సూచించారమ్మా అని వసంత అడుగుతూ ఉంటుంది. మన కులదైవమైన అన్నపూర్ణాదేవి నిశ్చితార్థం జరిగే సమయంలో మన దగ్గరే ఉంటే కనుక మంచి జరుగుతుందని మాతాశ్రీ చెప్పారు అని చెప్పి వేదవతి అంటుంది. కానీ అన్నపూర్ణాదేవి మన దగ్గర లేదు కదా అని చెప్పి వసంత్ అంటుంది. అందుకే అవని దగ్గరకు వెళ్ళి మాతాశ్రీని గుడి దగ్గరకు తీసుకురమ్మని అడిగాము అని చెప్పి వేదవతి ప్రసాదరావు చెప్తూ ఉంటారు. మరి అవని అందుకు ఒప్పుకుంది అత్తయ్య అని నిహారిక అడుగుతూ ఉంటుంది. అవని ఒక కండిషన్ పెట్టింది. ఆ కండిషన్కి ఓకే అయితే కనుక విగ్రహాన్ని గుడి దగ్గరకు తీసుకొస్తుందంట అని చెప్పి వేదవతి అంటుంది. ఏంటా కండిషన్ అమ్మా అని శ్రీకర్ అడుగుతూ ఉంటాడు. నా బావ శ్రీకర్కి పెళ్ళైపోయిన తర్వాత నాకు శాశ్వతంగా ఎలాగూ దూరం అయిపోతాడు కదా, ఒక్కరోజు రాత్రికి నా దగ్గరకు నా బావను పంపించమని అడిగింది అని చెప్పి వేదవతి చెప్తూ ఉంటుంది. మరి మీరేమన్నారు అత్తయ్య అని నిహారిక అడుగుతూ ఉంటుంది. వాడు నీ ఇంటికి రావటం ఏంటి, ఎందుకు రావాలి, రాడు అని చెప్పి నేను చెప్పాను అని చెప్పి వేదవతి అంటుంది. ఆయన నా భర్త నా నుంచి శాశ్వతంగా దూరం అవుతున్నారు. మంచి చెడ్డలు మాట్లాడుకోవడానికి ఒకే ఒక్క అవకాశం నాకు ఇవ్వమని అడుగుతున్నాను. మీరు మీ కుటుంబ సభ్యులతో మాట్లాడుకొని మీ నిర్ణయం ఏంటో తెలియచేయమంది అవని అని చెప్పి వేదవతి కుటుంబ సభ్యులందరికీ చెప్తూ ఉంటే అందరూ కూడా షాకింగ్గా చూస్తూ ఉంటారు. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో అవని ఎందుకు అలాంటి కండిషన్ పెట్టిందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.